ఏంది గుడ 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 అంటుంది నీ బండి. చూసిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, బ్రో ఏంది బ్రో ఇది వెనుకల డబ్బా జనరేటర్ బాక్సా అంట. శివ గారు మొదలు పెట్టేశారు ఫోటోషూట్లు వీడియోలు అన్నీ. అబ్బా నైస్. హాయ్ చెప్పు. ఏంది వా కరెక్ట్ వచ్చిందిలే. Yo, what's up guys, welcome back to the channel again. Hope everyone is doing great. Welcome back to another weekend ride. And ఈ రోజు అయితే మనం వెలుగోడి రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాం. మీరు వీళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. హలో చెప్పు. వాయబ్బా వస్తున్నావు నీకు అడిగా. ఏంది గుడ 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 అంటుంది నీ బండి. ఇంటర్కామ్లో గుడ 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 అని వస్తుంది సౌండ్. పాపా మార్నింగ్ 7:30కి వెళ్దాము అని వచ్చి నాకు తెలుసానా మార్నింగ్ 7:30కి వెళ్దాము అని చెప్పి ఇప్పుడు వచ్చా చూడండి. టైం వచ్చేసి 10 అయింది. ఒక 20 మినిట్స్ అయింది మేము రైడ్ స్టార్ట్ చేసి కూడా. ఏమో సడన్ ప్లాన్. నిన్న కాల్ చేసి అఖిల్ వెళ్తున్నాము వస్తావా అంటే స్టార్ట్ అయిపోయాము. ఈయన మా ముందర అనేది స్టంట్ మాస్టర్ శివ అన్నా, రైడ్ విత్ శివ తీసేసి స్టంట్ మాస్టర్ శివాని పెట్టుకోనా. అండ్ అఖిల్ అయితే టైల్ వస్తున్నారు. అండ్ ఇంకా మనతో పాటు ఎంత ఒక జీటీ, ఒక R15 అండ్ ఒక క్లాసిక్ 550 అది 500cc అది క్లాసిక్. అదొక పెద్ద బైక్ అంతే. మొత్తం 5 to 6 బైక్స్ ఏమో వస్తున్నాయి ఇప్పుడు రైడ్కి అయితే. A few moments later. This is the lineup and present we are at Smritivanam. చిల్లింగ్ కాదులేండి, వేరే బైకర్స్ కూడా వస్తూ అన్నారు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ మాన్స్టర్ అండ్ మన రైడర్స్ వీళ్ళు అండ్ ఇంకా లోపల ఉన్నారనమాట. సో లెట్స్ చిల్. గైడ్ ఏం గైడ్ టికెట్లు తీసుకోకుండా వాళ్ళకి వచ్చినావు? ఏది ఎట్లా దాదా. శివ గారు ఎక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు? గైడ్ చెప్పండి. ఇది అదే లోపల ఏం చెప్పిస్తున్నావు చెప్పు. చూపిస్తా. ఇక్కడ పైకి వెళ్తే మ్యాప్ ఉంటుంది. మూసేసినారనా ఈ స్మృతి మొత్తం ఇట్లా లైక్ ఏమంటారు మినియేచర్ వాళ్ళు ఉంటుంది. పెట్టాలి అక్కడ భలే ఉన్నావనా. తక్కువ తెచ్చు. స్మృతి మనం చూసుకొని అయితే మనం స్టార్ట్ అయిపోయాను. నేను జీటీ తీసుకున్నా ఒక వీడియో రికార్డ్ చేసుకోవడానికి అయితే. చూద్దాం ఎలా వస్తుందో, నాకైతే ఐడియా లేదు. ఇది ఇంకా కొద్ది పైకి లేపుదాం. నైస్. కొద్ది బీటింగ్ తక్కువ ఉంది దీనికి ఎందుకు. ఎనీవేస్ లెట్స్ గో. ఆల్ రైట్ గైస్, వీఆర్ హియర్ లెట్ వెలుగోడు. ఈ నుంచి రూట్ బలం ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చింటిమే. నేను, నందు, అజయ్, హర్ష, నిరంజన్ రెడ్డి అందరం కలిసి ఒకసారి వచ్చింటిమి. అండ్ ఇప్పుడు చూద్దాం. కానీ లాస్ట్ టైమే నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి అబ్బా. ఎందుకంటే నాకు కొద్దిగా వాటర్ అంటే భయం. కానీ క్రేజీ ఉంది అప్పో.
నా అమ్మ అసలు చూడాడు చూడు లాల్. అసలు లెఫ్ట్ చూడాలంటే భయం అవుతుంది నాకైతే. అప్పుడెప్పుడో వచ్చినప్పుడు మరి ఇంత లేకుండా కొద్దిగా తక్కువనే ఉండే. అది చూడు అసలు ఎంత దూరం చూసినా వాటర్ కనపడుతున్నాయి. మీరు చూసారా, నేను జీటీ నుంచి మళ్ళీ దీనికి వచ్చేసి, ఎందుకంటే మనం జీటీని అబ్బా ఎక్కియలేము ఇంత పైకితే. సో మన అడ్వెంచర్ని మనం తీసుకున్నాము. ఐ మీన్ వీస్ట్రోమ్ అడ్వెంచర్ ఇది కూడా. దీని మీద అయితే నేను ఆరామ్సే ఎక్కడంటే ఎక్కడ వెళ్ళిపోవచ్చు. సో దానికోసం మన వాళ్ళు అక్కడ వెళ్తున్నారు. నేను స్లోగా స్టాప్ చేసుకున్నందుకు లేట్ అయింది నాకు. కానీ భలే ఉంటుంది ఇక్కడ వ్యూ అయితే. ఇటు సైడ్ మొత్తం గ్రీనరీ, ఇటు సైడ్ మొత్తం వాటర్, మధ్యలో ల్యాండ్. భలే ఉంటుంది. ఓ మై గొర్రె బిడ్డల్. పిప్పర్బీ పిప్పర్బీ పిప్పర్ పిప్పర్బీ 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 పిప్పర్ పిప్పర్బీ. ఏ పగజరు వెళ్ళండి మ్యాన్ అని. అందుకే నేను ఫోన్ అని చెప్పి ఈయన జీటీ బల్ ఎక్కించుకొచ్చినాడు పైకి. గారు మొదలు పెట్టేశారు ఫోటోషూట్లు, వీడియోలు అన్నీ. అబ్బా నైస్. ఏ బ్లాగ్లో పెడతాడు ఇది. అఖిల్ భాయ్ ఇక్కడ ఉన్నారు. కానీ భలే సీనరీ మొత్తం గ్రీనరీ. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే చూడండి అసలు ఎంత దూరం ఉంది చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మౌంటైన్స్ క్రేజీ ఉంటుంది ఇక్కడైతే. చూడండి ఇటు సైడ్ చూడండి అసలు భలే ఉంది. ఎంత డ్యామ్ అంట, 5 గేట్స్ ఉన్నాయంట. భలే ఉంది చూడు. భయం వేస్తుందయ్యా, వాటర్ అంటే వణుకు కొడుతుంది నాకు ఎందుకో. A few minutes later. Alright guys, we are heading back to Kurnool, but ఈసారి అయితే నంద్యాల రూట్ నుంచి వెళ్దామన్నారు. మనతో వచ్చిన వాళ్ళు రాలేము మళ్ళీ పెద్ద పెద్ద లాంగ్ ఇట్లా రైడ్స్కి. సో అలా లాంగ్ వెళ్ళొద్దామంటే మనకి ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ల వస్తుందేమో నంద్యాల అయితే. సో మళ్ళీ నంద్యాల నుంచి ఒక 60 కిలోమీటర్స్ సేమ్ హైవే. బోరింగ్. ఇందాక చెప్పడం మర్చిపోయా, ఆన్ ద వేలో చెప్దామంటే శివన్న చాలా డిస్టర్బ్ చేశాడు. నేను 2 days నందికొట్కూరులో ఉన్నా కదా, అక్కడైతే లైక్ వినాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అట్లా పిల్లలు చూస్తారు కదా, టాప్ బాక్స్ చూసిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, బ్రో ఏంది బ్రో ఇది వెనుకల డబ్బా జనరేటర్ బాక్సా అంట. నాకు ఒక్క సెకండ్ ఫ్యూజులు ఎగిలిపోయినాయి. అదే ఇది దాని జనరేటర్ బాక్స్లో అక్కడ ఎట్లా అనిపించిందా మీకు అని. అసలు నవ్వుకున్నా, ఇట్లా బైక్ పక్కన పెట్టుకొని మరీ నవ్వుకున్నా నేనైతే. క్రేజీ. అండ్ మనకైతే మంచి అడ్వెంచర్ అయితే అవుతుంది ఇక్కడ ఆఫ్ రైడింగ్. నేను షూ తెచ్చుకోలే, నాకు తెలియదు వీళ్ళు ఇట్లా వీకెండ్ రైడ్ ప్లాన్ చేస్తారు అన్నట్టు. నేను జస్ట్ నందు వాళ్ళ ఇంటికి అయితే వచ్చా. సో ఓన్లీ జాకెట్ వేసుకొని వచ్చాను అనమాట, నార్మల్ షూ వేసుకొని. సో ఆఫ్ రోడింగ్ చేయాలంటే ఇట్లా బుడద అంటుతుంది, అంతా ఖరాబ్ అయిపోతాయి ఈ షూ. సో స్లోనే వెళ్తున్నా. అండ్ నేను చాలా డేస్ నుంచి అసలు కన్సిస్టెన్స్గా బ్లాగ్స్ అయితే రావడం లేదు. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తా. అట్లీస్ట్ రైడ్స్ నేనేమనుకున్నా అంటే నాది మొత్తం ఈ రైడింగ్ ఛానల్ అయిపోయింది నాదైతే. డైలీ బ్లాగ్స్ లాగా పెడుతుంటే అంతా పుష్ చేయడం లేదు ఎందుకో, యూట్యూబ్ ఆల్గోరిథము అట్లా ఉంది. నాది మొత్తం రైడింగ్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఓన్లీ రైడింగ్ బ్లాగ్స్ వరకే చేయాలని చూస్తున్నా ఎందుకో. బట్ ఇప్పటి నుంచి కొద్దిగా డైలీ బ్లాగ్స్, మేము స్టోర్స్లో ఏం చేస్తున్నాం, ఎలా ఉంది మా డైలీ డే టు డే, అవి కూడా ట్రై చేస్తాను. అండ్ అప్కమింగ్ మనకి అరకు వ్యాలీ రైడ్ అయితే ఉంది. సో ఎవరన్నా రావాలి అనుకుంటుంటే డేట్స్ అయితే సూన్గానే అనౌన్స్ చేస్తాను.
So keep in touch. Do follow MA Bikers and Club and Bikers Adventure Club for the updates, and నా Instagram ని కూడా follow అవ్వండి డే టు డే అప్డేట్ కోసం. And I'll end the vlog here. See you in the next vlog. Until then, take care. Bye. Do subscribe, like and share. Bye.